నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ స్టేడియంలో ముగిసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన ప్రజాప్రతినిధులు. భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్. డ్రైన్ల పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశం. పారిశుద్ధ్యం విషయంలో కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆగ్రహం. ఈస్ట్ డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ సతీష్ కుమార్. జిల్లాలో రౌడీ షీటర్లు కనిపించకుండా చేస్తామని ప్రకటన. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రైతు బజార్లో పారిశుద్ధ్యం అధ్వానం. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న వినియోగదారులు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు వేడుకలు ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో జరిగాయి. ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ వేడుకల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్లో ప్రతిభ కనపరిచిన పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను ఇటువంటి కోచింగ్లనందు పాల్గొనేందుకు ప్రోత్సాహం ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వసతులు ఏర్పాటు చేసి ఇంకా విస్తృతంగా కోచింగ్ క్యాంపులు పెడతామని చెప్పారు. ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, షౌకత్, జనసేన పార్టీ నాయకులు ఆల్లా హరి, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈ సెలవు రోజుల్లో బయట ఎంతో ఖర్చు పెట్టి నేర్చుకునే పరిస్థితి లేకుండా ఈ క్యాంప్ని నిర్వర్తించిన జీఎంసీ వారికి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పిల్లలందరికీ, వారిని ప్రోత్సహించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో అంటే నెక్స్ట్ సమ్మర్ క్యాంప్కి ఇంకా ఈ యొక్క స్టేడియంని మరింత అభివృద్ధి చెందించేలాగా చేసి గౌరవ మేయర్ గారు, అదే కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియంని ఇంకాస్త విస్తృతంగా దీన్ని డెవలప్ చేసి ఇంకా అనేక అంశాలని పొందుపరిచి మరిన్ని పిల్లలకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఇంకా తక్కువ ఫీజులతో చక్కటి ఆట విడుపుని ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను ఎన్టీఆర్ స్టేడియంలో ఈ 1 మంత్లో 802 మెంబర్స్ పార్టిసిపేషన్ చేశారు. ఇది ఒక రికార్డ్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా స్విమ్మింగ్, స్కేటింగ్ అండ్ బాస్కెట్బాల్ పోటీల్లోనే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా కొంతమందికి మెడల్స్ వచ్చినాయి, కొంతమందికి మెడల్స్ రాకపోయినా కూడా మీరు నిరంతరం ఇది ట్రై చేస్తూ తప్పకుండా మీరు భవిష్యత్తులో కూడా ఇంకా మరింత ఈ యొక్క క్రీడలో పైకి రావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క 1 మంత్ని ఎంతగానో మన పిల్లల కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. 105 మంది పిల్లలకు వారికి ఇష్టమైన క్రీడాకారులు ప్రోత్సహించారు. మన పిల్లలకి చదువుతో పాటు ఈ యొక్క స్పోర్ట్స్ కూడా జీవితంలో చాలా అవసరం. పేరెంట్స్ కూడా చక్కగా వాళ్ళకి ప్రోత్సహించి మీ అందరూ తోడుగా ఉండి ఈ యొక్క సమ్మర్ క్యాంప్లో మీ పిల్లలకి మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకి ఇది ఒక మంచి స్పోర్ట్స్గా, అంటే మన పిల్లలు ఎప్పుడూ చూసినా ఫోన్లోనే ఉంటారు. పిల్లలు మీరందరూ కూడా తల్లిదండ్రులు చెప్పినట్లు ఈ ఆటలతో పాటు చదువుల్లో కూడా ఫస్ట్ ఉన్నారని చెప్పి కోరుకుంటూ విజేతలందరికీ ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆడిన ప్రతి ఒక్కరు కూడా విజేతగానే మేము ట్రీట్ చేస్తాం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడంతో పాటు మీరందరూ పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం.
మినిస్టర్ నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో మున్సిపాలిటీల్లో భారీ వర్షం వల్ల నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిల్ తీర్మానం కాకపోవడంతో డ్రైన్ల పూడికతీత అసంపూర్తిగా ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేని చోట్ల డ్రైన్ల పూడికతీత వెంటనే చేపట్టేలా కమిషనర్లకు అత్యవసరంగా ఆదేశాలు ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో పారిశుద్ధ్యం విషయంలో నగరపాలక సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్లు 65 లక్షల మందికి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో అవసరమైన అన్ని చోట్ల సీసీ రోడ్లను, డ్రైనేజీలను నిర్మాణం చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఒక సంవత్సర కాలంలోనే చెప్పినటువంటి మాట ప్రకారం 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈ ఆనందపేట ప్రాంతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద అధికారులను గతంలోనే 2-3 సార్లు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ నెలలో దీని మీద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా డ్రైన్స్తో పాటు రోడ్డు, సీసీ రోడ్ని కూడా నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి స్థానిక ప్రజల్ని చెప్పడం జరుగుతూ ఉంది. కొద్దిగా నగరపాలక సంస్థ వర్కర్స్లో ఎక్కడో కొద్దిగా లోపం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా శానిటరీ సెక్రటరీసు, అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీసు, అడ్మిన్స్ పూర్తి స్థాయిలో బాధ్యతలు నెరవేర్చలేకపోతూ ఉన్నారు. దాని మీద ఎక్కడ ఆడిట్ అనేది, అకౌంటబిలిటీ లేకపోవడం కనిపిస్తూ ఉంది. దీని మీద ప్రత్యక్షమైనటువంటి శ్రద్ధ పెట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అటువంటి సమస్యలు లేకుండా నేనే ప్రత్యేకంగా ప్రతి ఒక్క వీధిలో కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కూటమి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఒక నెల కాలంలో పూర్తి స్థాయిలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శానిటరీ కానీ అలాగే అనేక సమస్యల మీద కూడా దృష్టి సారించడం జరుగుతూ ఉంది. గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన ఎస్పీ కేసుల విచారణలో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్లు కనిపించకుండా చేస్తామని ఎస్పీ తెలిపారు. 167 మంది నిందితులు రౌడీ షీటర్లుగా ఉన్నారని, వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని చెప్పారు. తెనాలి యువకుల ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సతీష్ కుమార్ వివరించారు. నగరం పొలం మ్యాక్సిమం క్లీన్ చేస్తాము. ఈస్ట్ డివిజన్లో లాలాపేట, కొత్తపేట ఫైన్, ఇంకా ఓల్డ్ కొన్ని చేయాలి. అంటే అన్ని స్టేషన్లు అన్ని ఇంపార్టెంట్ డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ దొరికేది కదా. ఓకే, ఇప్పుడు నేను డీటెయిల్స్ తీసుకుంటాను. కానీ తూర్పు నియోజకవర్గంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ చెరువును తలపిస్తుంది. వర్షం పడితే రైతు బజార్లోని నీరు చేరడంతో మురుగు ఏర్పడి నడిచేందుకు కూడా దారి లేకపోవడంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల అద్దెల రూపంలో 7 లక్షల రూపాయల ఆదాయం మార్కెటింగ్ శాఖకు ఈ రైతు బజార్ నుంచి వస్తున్నా మెయింటెనెన్స్ చేయకపోవడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగులో పెట్టిన కూరగాయలను కొనుగోలు చేయడం వల్ల అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎన్టీఆర్ రైతు బజారు ఒక చిన్న చెరువులాగా తయారవుతుంది. ఇక్కడ కొనుక్కొని వెళ్ళి వంట చేసుకోవాలనుకుంటే ఈ కూరగాయలని చాలా బాధాకరంగా ఉన్నది. మార్కెటింగ్ శాఖకి నెలకి 7 లక్షల రూపాయల వరకు అద్దెల రూపంలో చెల్లిస్తున్నారు. అధికారుల మటుకు చాలా చిన్న చూపు చూస్తున్నారు. దీని మీద ఆదాయం వస్తుంది కానీ వాళ్ళు దీని మీద ఖర్చు అనేది పెట్టడం లేదు. ఇక్కడ కరెంటు వైర్లు తగలబడుతున్నాయి. అయినా సరే వారి దృష్టికి, ఏడీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. ఇంతవరకు దాని గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అంతా మీరు చూస్తున్నారు. ఇది కరోనా టైం. ఇటువంటి అపరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు కొనుక్కుంటే మరి కరోనా రాకేమొస్తుంది? ఒకసారి అధికారులు నిద్ర వదిలి కళ్ళు తెరచి చూడకపోతే ధర్నా చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేర్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కేర్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన పొగాకు వ్యతిరేక అవగాహన ర్యాలీలో చైర్మన్ డాక్టర్ రసూల్, ప్రిన్సిపల్ డాక్టర్ జాకిర్ హుస్సేన్, ప్రొఫెసర్ డాక్టర్ అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో యువత సిగరెట్, ఖైనీ, గుట్కాలకు అలవాటు పడి క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. ఆరోగ్య శాఖ పిలుపు మేరకు పొగాకు ఉత్పత్తులు వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేర్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మన బాధ్యత ఏంటంటే మన ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందని డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇది ర్యాలీని పెట్టమని గవర్నమెంట్ మా DCI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే హావ్ గివెన్ దిస్ ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని పెట్టాము అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. దానికి ఎవరంటే మా ఎక్కువగా పొగాకు మన డెంటల్ స్టూడెంట్స్కి తెలుసు ఈ విషయాలు, డెంటల్ వ్యాధులు ఏం వచ్చేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ ప్రోగ్రామ్ని పెట్టాము. మీరందరూ సహకరించడానికి ఎంతో మా ప్రిన్సిపాల్ గారు జాకీర్ హుస్సేన్ గారు దీనికి మెయిన్గా ఆపరేట్ చేసింది. ఈ ర్యాలీని పొగాకు వ్యతిరేక దినోత్సవం ఈరోజు మే 31 ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయండి. దానికి ముఖ్య కారణం పొగాకు క్యాన్సర్ రూపంలో చుట్ట, బీడి, ఖైనీ, గుట్కా ఇలా వివిధ రూపాల్లో ఉంటున్నాయి. చాలామంది బానిసలు అయిపోయి కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతున్నాయి. ఒక మనిషి చనిపోతే ఆ మనిషికి ఆ రోజే పోతుంది, కానీ కుటుంబం మొత్తం ఆ దుఃఖాన్ని జీవితాంతం భరించాల్సి వస్తుంది. క్యాన్సర్ని నివారించాలంటే పొగాకును నివారించాలి. అందుకనే మనకి ఈ 2025 కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నినాదాన్ని ఇచ్చింది. ఓకే, అన్మాస్ ద ఎపీల్, ఎక్స్పోజ్ ద టాక్టిక్స్ ఆఫ్ నికోటిన్ ఇండస్ట్రీస్. అంటే ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రకరకాల ప్యాకింగ్స్తో, అందమైన ప్యాకింగ్స్తో ప్రజలు మభ్య పెడుతున్నారు. ప్రజలు ఏంటంటే ఆ పొగాకు వల్ల వచ్చే దుష్పరిణామాలను మర్చిపోయి కేవలం అది 2 నిమిషాలు ఇచ్చే ఆనందాన్ని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప దానివల్ల వచ్చే దుష్పరిణామాలు, క్యాన్సర్, తర్వాత చాలామంది చనిపోతున్నారు. కాబట్టి యువత ఎస్పెషల్లీ దీని మీద శ్రద్ధ పెట్టి పొగాకు వ్యతిరేకంగా ఈ పోరాటంలో కొనసాగించాలని. నిన్నటికి రేపటికి వారధిగా మహానాడు నిలిచిందని, దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ప్రజా మార్పునకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఇలాంటి చారిత్రాత్మకమైన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం వచ్చిందని చెప్పారు. మారుతున్నటువంటి పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకొని స్త్రీలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ యువకులకు ముందు దిశ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పోషించబోతా ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్తూ నిన్న మహానాడులో ఏ విధమైనటువంటి ఉత్సాహంతో మీరందరూ పనిచేశారో ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మండిపడ్డారు. కొత్తపేట మల్లేలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు బందెల నాసర్జీ, యశ్వంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాసర్జీ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. 10వ తరగతి పరీక్షా పత్రాల కరెక్షన్ కేవలం 6 రోజుల్లోనే పూర్తి చేశారని అన్నారు. గతంలో సుమారు 20 రోజులు పైగా సమయం పట్టేదని, ఇది మంత్రి నారా లోకేష్ తప్పిదమేనని అన్నారు. గతంలో ఉన్న విధంగానే విద్యా వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నిన్న మహానాడులో చూసాం అనేక మంది నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఏ కార్యకర్తగా ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా కార్యకర్తలు ఇబ్బందులు పడి ఒక్క మెసేజ్ చేసే చాలు నారా లోకేష్ గారు స్పందిస్తామని చెప్పని. మరి ఇన్ని వేల మంది విద్యార్థుల జీవితాలు చెలగాటం మారుతున్నటువంటి ఈ ప్రభుత్వ హయాంలో కనీసం నారా లోకేష్ గారు నోరు తెరిచి ఒక్క మాట కూడా ఈ 10th క్లాస్ రివాల్యుయేషన్ మీద మాట్లాడలేదు. అనేక మంది రెసిడెన్షియల్ కాలేజీలకు వెళ్ళైపోయారు, IIIT కాలేజీలకు వెళ్ళైపోయారు. కాబట్టి వారి జీవితాలతో పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం చెలగాటమాడింది. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఎక్కడైనా కూడా ఈ పనులు మానుకొని పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే విద్యాశాఖ ఎట్లా ఉండేదో అలానే నడిపించాలని చెప్పి మీరేం పెద్ద మార్పులు తీసుకోలేదా మహాప్రభు, కనీసం గతంలో ఎలా ఉండేదో అలా నడిపించి విద్యార్థి భవిష్యత్తుతో చెలగాటం ఆడకపోతే చాలని చెప్పని ఏఎస్ఎఫ్కు తెలియజేస్తా ఉన్నాం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సిఐడి అధికారులు విచారించారు. గుంటూరులోని సిఐడి కార్యాలయంకు వచ్చిన ఆయనను న్యాయవాది సమక్షంలో సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో 127వ నిందితుడిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ హైకోర్టు, డిఎస్సి, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, కానిస్టేబుల్స్, రైల్వే గ్రూప్ డి, బ్యాంక్స్ అన్ని రకాల ఎంట్రన్స్ పరీక్షలకు అవసరమైన జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ ఉచిత శిక్షణ జూన్ 1వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా గ్రంథాలయ సంస్థ అరండలపేట 5/3లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 7వ వార్డ్ 29వ సచివాలయం గుంటూరు వారితోట పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పింఛన్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, 7వ వార్డు ప్రెసిడెంట్ కుద్దూస్, 29వ సచివాలయం అడ్మిన్ సునీత, సచివాలయం సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ వాటితో సంబంధం లేకుండా అంటే జూలైలో కొత్త పెన్షన్ వదులుతా అంటున్నారు. అప్పుడు మీకు ఆ పీరియడ్తో సంబంధం లేకుండా పెట్టుకోవచ్చు. అప్పుడు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అర్హత సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ తమ కళాశాలకు ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలకు ఎన్బీఏ అక్రిడేషన్ ఉందని, అదనంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలకు 2028 వరకు ఎన్బీఏ అక్రిడేషన్ మంజూరు చేస్తూ ధృవీకరణ పత్రం అందజేశారన్నారు. గత నెలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు నియమించిన ఎంబీఏ కమిటీ సభ్యులు 7 కళాశాలలో 3 రోజుల పాటు కళాశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, ల్యాబొరేటరీ, విద్యాబోధనా పద్ధతులు మొదలైన వాటిని తనిఖీలు నిర్వహించి కళాశాల ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రోగ్రాంలో కనబర్చిన అత్యుత్తమ నాణ్యతను ఆధారంగా చేసుకుని ఈ అక్రిడేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్బీఏ సర్టిఫికెట్ కలిగిన కళాశాలలు సాంకేతిక విద్యలో అత్యుత్తమ నాణ్యత కలిగి ఉంటాయన్నారు. ఇలాంటి విద్యాసంస్థల్లో విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యా అనుభవాన్ని అందిస్తాయన్నారు. బోర్డు వారు గత నెలలో ఒక 7 ప్రొఫెసర్స్ని అపాయింట్ చేసి, ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్, మా కాలేజీలో 3 రోజులు ఉండి క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి ఈ అక్రిడేషన్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. వారు పరిశీలించిన అంశాల్లో మా కళాశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, అదేవిధంగా ల్యాబొరేటరీస్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ రిజల్ట్స్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ యొక్క అచీవ్మెంట్స్, వారి R&D, ఇటువంటి అన్ని అంశాలను పరిశీలించి ఈ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మా కళాశాలలో సిఎస్సి మరియు ఈసీ బ్రాంచెస్కు ఈ ఎన్బీఏ అక్రిడేషన్ స్టేటస్ ఉంది. సో దీంతో మొత్తం మా కాలేజీలో 5 బ్రాంచెస్కు ఈ అక్రిడేషన్ స్టేటస్ రావడం జరిగింది. అంటే ఎలిజిబిలిటీ ఉన్న 100% బ్రాంచెస్ కూడా ఈ అక్రిడేషన్ స్టేటస్ ఉంది అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఇంకా బాపట్ల జిల్లాలో జేఎన్టీయు కాకినాడ పరిధిలో మా ఒక్క సెయింట్ ఆన్స్ కాలేజీకి మాత్రమే ఈ విధంగా 5 బ్రాంచెస్కి ఎన్బీఏ అక్రిడేషన్ స్టేటస్ ఉంది అని చెప్పడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. కమిషనర్ పులి శ్రీనివాసులు వడ్డేగూడెంలో పింఛన్లు పంపిణీ, లాంచెస్టర్ రోడ్లో పారిశుద్ధ్య పనులు, జాతీయ రహదారి దగ్గర అవుట్ఫాల్ డ్రైన్ ని పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జూన్ 1వ తేదీ ఆదివారం అయినందున ఒక్కరోజు ముందే పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. నగరంలో వార్డు సచివాలయ కార్యదర్శులు తమకు కేటాయించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను వారి ఇంటి వద్దకే శనివారం సాయంత్రానికే పూర్తి చేయాలన్నారు. కార్యదర్శులు తమ పరిధిలో పింఛన్ల పంపిణీ అనంతరం వివరాలను ఉపాసలకి అందించాలన్నారు. అనంతరం లాంచెస్టర్ రోడ్లో పారిశుద్ధ పనులు, జాతీయ రహదారి దగ్గర అవుట్ఫాల్ డ్రైన్ను పరిశీలించి పారిశుద్ధ కార్మికులు మధ్యాహ్నం సమయంలో అంతర్గత డ్రైన్లను శుభ్రం చేసేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. అంతర్గత డ్రైన్ల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలు అవుట్ఫాల్ డ్రైన్లో కలిసి మురుగు పారుదలకు అడ్డుగా ఉంటున్నాయన్నారు. అవుట్ఫాల్ డ్రైన్ల కల్వర్ట్ల వద్ద గ్రిల్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించాలని ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
2/7 బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. గుంటూరు మంగళగిరి రాజధాని ప్రాంతంలో అదాని ఒప్పందంలో భాగంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రభుత్వం సిద్దమైందని, ఈ పేరుతో ప్రజలపై భారాలు మోపడానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.